వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం. జాక్ మూవీ రివ్యూ. జాక్ అనే ఈ స్ప్రై థ్రిల్లర్లో హీరో జాక్ సిద్ధు జొన్నలగడ్డ చిన్ననాటి విషాద ఘటన తర్వాత భారతదేశానికి రా ఏజెంట్గా మారాలని నిర్ణయించుకుంటాడు. తన నాన్న ప్రసాద్ నరేష్కు తెలియకుండా అనేక రహస్య కార్యకలాపాల్లో పాల్గొంటారు. రా ఏజెన్సీలో పనిచేసే ఆఫీసర్ మనోజ్, ప్రకాష్ రాజ్ తన టీంతో ఒక టెర్రర్ అటాక్ను అరికట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే జాక్ కూడా తన ప్రత్యేక ఆపరేషన్ను నిర్వహిస్తారు. ఈ కథలో టెర్రరిస్ట్ అటాహుర్ రెహమాన్, అతని ప్లాన్ మరియు జాక్ మనోజ్ల మధ్య జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ గురించి ప్రధానంగా చెప్పబడింది. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్. టిల్లు సినిమాలో ఘన విజయం సాధించిన సిద్ధు ఈ సినిమాలో కూడా తన ప్రతిభను నిరూపించారు. జాక్ పాత్రలో ఆయన మంచి పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని అలరించాడు. మోదీ యాక్షన్, ఎమోషనల్ సీన్స్తో ఆయన ప్రతిభ ప్రతీకంగా కనబడింది. వైష్ణవి చైతన్య, ఆమె పాత్ర ఈ సినిమాలో మంచి సహాయం చేసింది. సిద్ధు మరియు ఆమె మధ్య కొన్ని ఫన్ఫుల్ సీన్లు సినిమా ప్రేక్షకుల్ని మరింత ఆనందాన్ని ఇచ్చాయి. ప్రకాష్ రాజ్, నరేష్ వంటి కీలక నటులు తమ పాత్రలకు జీవం పోశారు. ప్రకాష్ రాజ్ తన టెర్రర్ ఆఫీసర్ పాత్రలో ప్రతిభ చూపించారు. అలాగే నరేష్ కూడా ఎమోషనల్ సీన్లలో బాగా నటించారు. కామెడీ, థ్రిల్ మరియు యాక్షన్ సీన్స్. సినిమా ప్రారంభంలో ఉన్న కామెడీ, థ్రిల్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మొదటి భాగం నుంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. సాంకేతికత, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విలువలు సరిగ్గా అమలు చేయబడ్డాయి. విజువల్ ఎఫెక్ట్ మరియు సాంగ్స్ ఆకర్షించాయి. అచ్చు రాజమణి సంగీతం కూడా సినిమాకు మంచి అట్రాక్షన్. ఇక మైనస్ పాయింట్స్ వస్తే సెకండ్ హాఫ్ చాలా స్లోగా మారడం. సినిమాను ప్రారంభంలో ఆసక్తిగా కొనసాగించిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం రెగ్యులర్ స్ప్రై యాక్షన్ థ్రిల్లర్గా మారింది. క్లైమాక్స్ పగలు, కథనం ఊహాజనితంగా ఉండడంతో ప్రేక్షకులకు అంతంత మాత్రంగా కనిపించవచ్చు. వైష్ణవి చైతన్య పాత్ర ఆద్యంతం ప్రేక్షకుల్ని ఇరికించకపోవచ్చు. ఆమె పాత్ర కీలకంగా ఉండకపోయినా కొన్ని సీరియస్ సన్నివేశాల్లో అవసరమా అనిపిస్తుంది. ఇక దర్శకుడు భాస్కర్ దర్శకత్వం విషయానికి వస్తే అతను కొత్త సబ్జెక్ట్తో మంచి ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఆడియన్స్ను బాగా కనెక్ట్ చేశాడు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా సాగింది. ఆయన యాక్షన్, కామెడీ, సస్పెన్స్ సీన్స్ను బాగా రాశారు, కానీ తర్వాత కథనం కొంచెం రెగ్యులర్గా మారింది. చివరిగా మొత్తంగా చెప్పుకుంటే జాక్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ మంచి ఎంటర్టైనర్ అందించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్, స్ప్రై యాక్షన్, థ్రిల్లర్, ఫ్యాన్స్ కోసం ఆసక్తికరమైన సన్నివేశాలు కలిసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే కథనం సెకండ్ హాఫ్లో కొంచెం ఊహాజనితంగా ఉండడం వల్ల చిత్రం అంచనాలను పెంచుకున్నంతగా ప్రభావితం చేయకపోవచ్చు. తక్కువ అంచనాలతో చూస్తే జాక్ ఓకే స్ప్రై థ్రిల్లర్ అనిపించవచ్చు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ని చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.